అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీలో జాయినింగ్స్ ఊపందుకుంటున్నాయి. నిన్న వంశీకృష్ణ యాదవ్ గారు వైసీపీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఊహించాల. సో జనసేన పార్టీ తరపున శాసన మండలిలో ఒక వాయిస్ ఉన్నట్టే. అయితే మేబీ ఎన్నికల్లోగా శాసనమండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు జరగకపోవచ్చు. రూపాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మాత్రమే జరిగితే ఒక రోజు 2 రోజులో సమావేశాలు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. సో మేబీ అవి ఫిబ్రవరిలో జరిపిస్తారేమో. అయితే జనసేన పార్టీలోకి ఇంకా చేరికలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడితో ఆగల. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ఆ పార్టీతో టచ్లోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒక నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ ఒక నాయకుడు వస్తే ఆ నియోజకవర్గంలో బలమైన జనసేన పార్టీ వర్గపోరు పెరుగుద్ది కాబట్టి, డిస్టర్బ్ అవుద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి మాత్రం వద్దని చెప్పారంట. ప్రస్తుతానికి వద్దు, తర్వాత చూద్దామని చెప్పారంట. సో జనసేన పార్టీలో జాయినింగ్స్ ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఉండబోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు గత కొంతకాలంగా భయం ఉంది. టీడీపీ జనసేన పొత్తుంటే ఈ 2 జిల్లాలు కూడా వైసీపీ కోల్పోద్ది. ఒక్క రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా వైసీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పార్టీ వాళ్ళ అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మేము టార్గెట్ అవుతాము అని భావించి ముందుగానే పార్టీలు మారడానికి అన్ని జిల్లాల కంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులు, అలాగే రాజధాని పరిధిలో వాళ్ళు మాత్రమే ముందు పార్టీ మారిపోతారు. ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్. ఈ ప్రాంతాల్లోనే వైసీపీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. సో అందుకే ఉభయ గోదావరి జిల్లాల నుంచి జనసేనలోకి టచ్లోకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని తీసుకునే ఆలోచనతో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి అంటే ఆల్రెడీ మనం మొన్న చెప్పుకున్నాం, వైసీపీలో ఉన్న ఒక 12 మంది కాపు సామాజిక వర్గ నాయకులు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళి టీడీపీతో పొత్తులో భాగంగా కొన్ని అదనపు సీట్లు తీసుకొని వాళ్ళు టికెట్లు ఇవ్వమని అడుగుతున్నారు. సార్ మీకు టీడీపీ ఇన్ని సీట్లు ఇస్తామంటుంది, సో మీరు ఇంకో ఎక్స్ట్రా అడగండి, మేము కూడా వస్తాము, మేము కూడా మీ పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తాము. సో అప్పుడు టీడీపీ దగ్గర మన ఎమ్మెల్యేల బలం కూడా బలంగా ఎక్కువ ఉంటుంది, తద్వారా మనం మన సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవచ్చు అని కొంతమంది కాపు సామాజిక వర్గ ప్రతినిధులు వైసీపీలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి కబురు పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సామాజిక పరమైన అంశాల కంటే వైసీపీని ఓడించడము, కొత్తగా టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, ఆ ప్రభుత్వం ఒక 10 ఏళ్ల పాటు కొనసాగేలా చేయడము, దాని మీదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల టైంలో ఇటువంటి వాళ్ళని తీసుకున్న కారణంగా వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రేమతో రావట్లా, వైసీపీ ఓడిపోతుంది అనే భయంతో రావడానికి రెడీ అవుతున్నారు. సో అది పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా అంతే. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నా సరే టీడీపీ కూడా అంత గుడ్డిగా అందరినీ జాయిన్ చేసుకోవట్లా. చాలామందిని ఆపేశారు. మీరు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు, కొన్నాళ్ళు ఉండండి, టైం చూసి చెప్తామని ఆపేశారు. అలాగే జనసేన పార్టీ కూడా కొంతమంది విషయంలో పునరాలోచిస్తున్నారు, కొంతమందిని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నమాట.